హాయ్ హలో నమస్తే అందరికీ కూడా జై శ్రీరామ్. మన 100 డేస్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ఛాలెంజ్లో ఈరోజు డే 33. సో 32 వరకు వర్కౌట్స్ అని చూసి కదా, 33 వర్కౌట్స్లో లెగ్ వర్కౌట్స్ ఉన్నాయి. సో ఇప్పుడున్న సొసైటీలో జరిగే కొన్ని ఆనుముత్యాల గురించి మాట్లాడుకుంటూ మనం వర్కౌట్స్ ఫినిష్ చేద్దాం. సో ప్రజెంట్ ఉన్న జనరేషన్లో పురాణాలు ఎట్లా తయారైనంటే మరీ ఘోరాతి ఘోరంగా నీచయంగా చెండాలంగా తయారైనలు. ఎంత ఘోరంగా తయారైనంటే ఇప్పుడు కొన్ని బ్యాచ్లు ఉన్నాయి, కొన్ని వర్గాలు. ఎవరెవరు ఎట్లా ఉన్నారు మాట్లాడుకుందాం. ఫస్ట్ కొంతమంది ఆఫ్టర్ 10th వరకు గగనం, వాళ్ళు ఆగడం గగనమే. 10th వరకే సిగరెట్లు, స్మోకింగ్, డ్రింకింగ్ అన్ని అలవాట్లు వచ్చేస్తున్నాయి. 10th దాటిన తర్వాత వాళ్ళకి వింగ్స్ వస్తాయి, రెక్కలు. ఎలాంటి రెక్కలు అంటే వాళ్ళని ఎవరు ఆపలేరు. 10th బిలో వరకు వాళ్ళు సిగరెట్ల వరకు ఆగిపోయినారు. 10th తర్వాత డైరెక్ట్ గంజాయి, బియర్, అమ్మాయిలు, అన్ని సోకులు అలవాటైపోతున్నాయి. దీనికి రీజన్ ఏంటి చెప్తా, తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ ఈ బ్యాచ్లు. కొంతమంది ఏమో అమ్మాయిల వెనుక తిరుక్కుంటూ, ఆంటీల వెనుక తిరుక్కుంటూ, లవ్వు కొవ్వు అని చెప్పి ఇట్లా ఒక బ్యాచ్ తిరుగుతుంది. ఇంకొక బ్యాచ్ ఏమో ట్రెండింగ్ అని చెప్పి సగం పాయింట్లు వేయడం, లేకపోతే వాళ్ళ తాత ముత్తాతల పాయింట్లు మిగిలిపోయిన బూట్ కట్ పాయింట్లు ఉంటాయి కదా, అవి వేసుకోవడము, లూజ్ బట్టలు వేసుకోవడము, కటింగ్కు పైసలు లేక జుట్లు పెంచుకోవడము, ఇది ఒక బ్యాచ్ తిరుగుతుంది. ఇక ఇంకొందరేమో లవ్ ఫెయిల్యూర్ అని చెప్పి ఎప్పటికీ మందు, సిగరెట్లు, గంజాయిలు దాకుండా తిరగడము, లేకపోతే ఎప్పుడు సూసైడ్ చేసుకుందామా, నా బతికేంద్రాబాయ్ ఇట్లా పాడైంది అని చెప్పి ఒక బ్యాచ్ తిరుగుతుంది. ఇంకొక బ్యాచ్ ఉంది ఫైనల్లీ రాత్రి 10ంటికి బండ్లు వేసుకొని మఫ్లర్లు తీసేసి, సైలెన్సర్లు తీసేసి, రోడ్ మీద పొల్యూషన్ క్రియేట్ చేస్తూ జనాలను డిస్టర్బెన్స్ చేసే ఒక చండాలమైన బ్యాచ్ ఒకటి తిరుగుతుంది. ఇది రాత్రి డ్యూటీ చేస్తారు. వీళ్ళు ఎయిర్ ఇండియా సర్వీస్ అన్నట్టు రాత్రి అంతా తిరుక్కుంటూనే ఉంటారు. ఏం లేదు, సైలెన్సర్లు తీయాలి, బుర్ర బుర్ర నూరకాలి, జనాలను లేపాలి. ఇది ఒక బ్యాచ్ తిరుగుతుంది. మరి ఈ బ్యాచ్ సొసైటీలో పెద్ద మనుషులకు కనబడుతుంది అని కనబడుతుంది, కానీ పట్టించుకోరు అన్నట్టు. ఇక ఇంకొక బ్యాచ్ ఉంది, ఇది చాలా ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న బ్యాచ్. పార్టీ జెండాలను మోసే బ్యాచ్. ఎట్లా అంటే వాళ్ళకు ఒక పెద్ద మనిషి ఉంటాడు. ఆ పెద్ద మనిషి దేనికి పని చేస్తాడంటే ఈ చిచ్చోర బ్యాచ్ మొత్తం గంజాయిలను, ట్రిపుల్ రైడింగ్లను, ఓపెన్ డ్రింకింగ్లను ఏమైనా దొరుకుతారు కదా, దొరికినప్పుడు వీళ్ళని ఎట్లా రిలీజ్ చేయాలి, దానికి ఒక పెద్ద మనిషి ఉంటాడు అన్నట్టు. ఆ పెద్ద మనిషి వీళ్ళందరినీ గ్యాదర్ చేసి వీళ్ళని కంట్రోల్లో పెట్టుకొని, వీళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే చూసుకుంటా, వీళ్ళ మందుకు, సిగరెట్లకు, వీటికి పైసలు ఇచ్చుకుంటా వీళ్ళని ప్రొటెక్ట్ చేస్తాడు. సో దానికి ఈ జనాలు ఎట్లా తయారవుతున్నారు ఈ మంది అంటే, మా అన్న మమ్మల్ని ఇడిపించిండు, ఖర్చులకు డబ్బులు ఇచ్చిండు, మమ్మల్ని సాదుతాడు. సో మా తల్లిదండ్రి కంటే, వాళ్ళ ఆశయాల కంటే మాకు ఈ పార్టీ జెండా మోసడే ఎక్కువ, మాకు ఇదే కావాలి, మా లైఫ్, ఓవరాల్ లైఫ్ మొత్తం ఈ పార్టీకి అంకితం. సో ఈ బ్యాచ్ ఏం చేస్తుంది, పొద్దున్న లేస్తే జై అంటది. వాని ఇంట్లో చాకిరీ చేసుకుంటా, పొలిటీషియన్ ఇంట్లో చాకిరీ చేసుకుంటూ, వాళ్ళ బూట్లు తుడుచుకుంటూ, వాళ్ళ ఇళ్ళ వాకిలు ఊడ్చుకుంటూ, ఇక వీళ్ళు ఎట్లా అంటే పొద్దుగాలనేమో వాళ్ళ గుడ్డు చాకిరీ చేసుడు, ఎట్లా పొద్దుగాల పార్టీ జెండాలు పట్టుకొని జయ్యడం, పొద్దుకినాక ఇంత మందు తాగి ఇండ్ల మొక్కన పోవడము, ఎక్కడైనా గొడవలు పెట్టుకోవడము, పోలీసు వాళ్ళు దొరికినాక అన్నకు ఫోన్ చేయడము, ఆ అన్ననేమో ఈ పెద్ద మనుషులను ఇడిపించడము. ఇలాంటి బ్యాచ్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నది. ఎట్లా ట్రెండింగ్లో ఉన్నది, ఈ పురాణాలు అందరికీ అర్థం కాక ఏ పార్టీ పడితే ఆ పార్టీ వెనకాల తిరిగి జయ్యి అంటున్నారు. ఎవరిని చూసుకొని, ఆ వెనకాల పొలిటీషియన్ని చూసుకొని వీళ్ళ ఫ్యూచర్ ఏందో వీళ్ళకి అర్థమైతే లేదు, ఆ పొలిటీషియన్ ఏం చేస్తున్నాడో వీళ్ళకి అర్థమైతే లేదు. ఆ పొలిటీషియన్ కోసం లొల్లులు, చిల్లర పనులన్నీ. అన్నకి జై, అన్న ఇల్లుకు జై, అన్న ఆస్తులకు జై, అందరికీ జై, పార్టీకి జై, పబ్బాలకు జై. సో అన్న చూపించే ఆ కేరింగ్ ఒకటి. ఏం కేరింగ్ అది, అవసరానికి డబ్బులు ఇవ్వడం, లొల్లులో పెడితే ఇడిపించుకురావడం, వీళ్ళని ప్రొటెక్ట్ చేయడం. ఈ జనరేషన్ ఎటు పోతుంది ఎవ్వరికి అర్థం కావట్లేదు. కల్చర్ ఏమన్నా అంటే ట్రెండింగ్లో ఉంది, ట్రెండ్ ఫాలో కావాలి, దిక్కుమాలిన ట్రెండింగ్. ఇప్పుడున్న ట్రెండింగ్ ఎట్లా పడింది, వరస్ట్ ట్రెండింగ్. ఒకప్పుడు, నేను మాల వేసుకొని మాట్లాడకూడదు కానీ క్షమించండి, ఒకప్పుడు ఒక అమ్మాయిని ట్రై చేస్తే దాని వెనకాల, ఆమె వెనకాల ఒక 2-3 నెలలు తిరుగుతుండే. ఇప్పుడు ఎట్లా అయిపోయింది, అమ్మాయిలే రివర్స్లో లైటింగ్ కొడుతున్నారు, అంటే అంటున్నారు. అట్లా తయారైపోయింది. దాని తగ్గట్టు ఈ మగ పురాణాలు అట్లనే తయారైనలు, ఆడి పురాణాలు అట్లనే తయారైనలు. సో ఈ జనరేషన్ మొత్తం సర్వనాశనం అయింది. దీనికి అంతటికీ కారణం ఏంటి, ఇందాక చెప్పిన, ముందు చెప్తా అని. సో చెప్తా, ఇప్పుడు కూడా చెప్తా. దీని అంతటికీ కారణం ఏంది, తల్లిదండ్రి పిల్లల్ని ట్రెండింగ్కు తగ్గట్టు పెంచడం. సోషల్ మీడియాలో పిల్లలు ఎట్లా తయారవుతున్నారు, ఎట్లా ఉంటాను, ఏం చేస్తాను, ఇవన్నీ గమనించకపోవడం, ట్రెండ్ ఫాలో అవ్వడం. ఈ ట్రెండింగ్ చేయబట్టి ఏమవుతుంది, పురాణాలంతా ఆగమవుతున్నారు. ఇప్పటికీ కూడా నాకు ఒక సిగరెట్, బియర్, మందు ఏది అలవాట్లేదు. కానీ ఇప్పుడున్న 2K కిడ్స్కి
బియర్ తాగుతున్నారు, సిగరెట్ తాగుతున్నారు, గంజా తాగుతున్నారు, పొరిలో మెయింటైన్ చేస్తున్నారు. ఇదంతా ఎక్కడ పోతుంది? మా పేరెంట్స్ మమ్మల్ని మంచిగా ప్రొటెక్ట్ చేసిండ్రు, గట్టిగా టైట్ చేసిండ్రు, మేము ఎట్లా పెరగాలో అట్లా పెరిగాం. కానీ ఇప్పుడున్న జనరేషన్లో ఎట్లా ఉన్నారు? పిల్లల్ని వదిలేసింది తల్లిదండ్రి. ఏమనంటే గట్టిగా మాట్లాడితే పొరాలను ఎక్కడ సూసైడ్ చేసుకొని చచ్చిపోతారేమో అని చెప్పి తల్లిదండ్రికి భయం. సో అందుకని పొరాలను వదిలేసిండ్రు. వాళ్ళు ఏం చేస్తున్నారు? గాలికి తిరుగుతున్నారు. పొద్దుగాలేమో పొరాలతో తిరుగుడు, మధ్యాహ్నం ఏమంతోనో సిట్టింగ్ చేసుడు, సాయంత్రం ఏంటంటే మంచిగా దాకా ఏమంతోనో లొల్లి పెట్టుకోడు. ఇదే పంచాయతీలు నడుస్తున్నాయి. ఎక్కువ ఇప్పుడున్న యూత్ మొత్తం గంజాయి కలర్ పడ్డారు. గంజాయి లేకపోతే ఉండరు. ఈ గంజాయి తాగితే ఏమవుతుంది? దానికి 4 గంటలు లేదా 2 గంటలు 3 గంటలు కనీసం వాళ్ళు ఒక మత్తులో ఉంటారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి ఆలోచన రాదు, ఏది పడితే చేయవచ్చు, ఒకరిని చంపడానికి కూడా వెనకబడరు. సో ఇట్లా ఉంటుంది గంజాయి పవర్ అనేది. డ్రగ్స్, గంజాయి ఆపితే డ్రగ్స్, ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే మినిమం 2-3 గంటలు వాడు సోయి లేకుండా ఉంటాడు. సో ఇలాంటివన్నీ దేనికి తయారైనాయి? పేరెంట్స్ పట్టించుకోకపోవడం, సొసైటీని ఫాలో అవ్వడం, సొసైటీలో కల్చర్ని ఫాలో అవ్వడం. సో ఇవన్నీ పంచాయతీలు నడుస్తున్నాయి ఇప్పుడున్న జనరేషన్లో. ఈ పొల్యూషన్ అంతా ఎవరు క్లియర్ చేయాలి? పేరెంట్స్ పట్టించుకోవాలి, పోలీసు వాళ్ళు పట్టించుకోవాలి, సొసైటీలో ఉన్న కొందరు పెద్ద మనుషులు పట్టించుకోవాలి, పొలిటీషియన్లు పొరాలను వదిలేయాలి. సో ఇదంతా పంచాయతీలు నడుస్తున్నాయి కాబట్టి పొరాలు చేతికి రాకుండా పోతున్నారు. అమ్మాయిలు ఎట్లనే తయారైళ్ళు, అబ్బాయిలు ఎట్లనే తయారైళ్ళు. ఏ ట్రెండింగ్ డ్రెస్ వస్తే ఆ ట్రెండింగ్ వేసేయడమే. అమ్మాయిలు ఇప్పుడు స్లీవ్లెస్ అని వేసుకుంటున్నారు. ఒకప్పుడు ఫుల్ హ్యాండ్స్ ఉండేది, హాఫ్కి వచ్చింది, ఇప్పుడు మొత్తం జబ్బల దాకా పోయింది. సో ఇదంతా ఏంటంటే ట్రెండ్. చున్నీల కల్చర్ సర్వం దొబ్బేసింది. అసలు చున్నీ అంటే ఏంటిదో అమ్మాయిలకి ఎవరు తెలియకుండా అయిపోయింది. ఇక మగ పోరాలు అంటారా? ఒకప్పుడు మన నాన్న డ్రెస్ ఇస్తే గిదెందుకు లూజ్ ఉన్నది అనేది. ఇప్పుడు ఆ నాన్న డ్రెస్ కాదు, వాళ్ళ నాన్న డ్రెస్ ఇచ్చినా కూడా వేసుకునేటట్టు తయారైన. ఇక కటింగ్కు పైసలు లేక జుట్లు పెంచుకొని తిరుగుతున్నారు. ఏం రాబాయ్, ఎట్లా తయారవుతున్నారు రాబాయ్? జనరేషన్ అంతా గిట్లా ఖరాబ్ చేసిండ్రు, అంతా ఆగమాగం చేసిండ్రు. ఇంకా ఎట్లెట్లా తయారవుతానో రోజు టెన్షన్ తయారవుతుంది. ఈ పోలీసు వాళ్ళు ఉన్నారు, చూసి చూడక వదిలేస్తానులా, లేకపోతే వాళ్ళని ఏమన్నా అంటే ఇంకేమైనా జరుగుతాయని ఆలోచిస్తాను, అర్థం కాదు. కానీ ఈ మఫ్లర్లు వేసుకొని సైలెన్సర్లు ఉడవేసుకొని రోడ్డు మీద ఇంత పొల్యూషన్ చేస్తూ ఉంటే, స్టంట్లు చేస్తూ ఉంటే ఒక్కరిని దొరకబడిన రోజు అయితే లేదు. ఇక గాంజా విషయం అంటారా? అదంతా రాజకీయమే. వీళ్ళని పట్టుకునే లోపు ఎవడో ఒక పొలిటీషియన్ ఫోన్ చేస్తాడు, వీళ్ళని ఇడిపించేస్తాడు. సో ఈ పొలిటీషియన్లు అందరూ ఏం చేస్తాను? జనాల దగ్గర సర్వం మింగడమే కాక పురాణాలను కూడా ఖరాబ్ చేస్తున్నారు. ఈ వ్యవస్థ అంతా నాశనం అవుతుంది. సో నేను మీకు చెప్పేది ఏంటంటే, మీ పిల్లల్ని జర కంట్రోల్లో పెట్టుకోండి. సోషల్ మీడియా సైడ్ వెళ్ళనీయకండి. వెళ్ళొద్దు అంటే వాళ్ళు ఆగరు, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు ప్రతి ఒక్క యాక్టివిటీ చూడండి. మీ పిల్లలు కనుక మేము చచ్చిపోతామని బెదిరిస్తే మీరే వాడి మీద ఇంత కిరోసిన్ పోసి అంటే ఇచ్చేసేయండి. అట్లా అన్న వాడికి భయం ఉంటుంది. ఇక పోరీల సోపతి, ఆంటీల సోపతి అంటవా ఇవెవడు కూడా కంట్రోల్ చేయలేడు. ఎందుకంటే సర్వం నాశనం అయిపోయింది. కంట్రోల్ చేసే అంత కూడా లేదు. ఏ తల్లిదండ్రులు కూడా పట్టించుకోరు. ఇదంతా ప్రాక్టికల్గా నడుస్తుంది. సో నేను చెప్పాలనుకున్న ముచ్చట ఏంటంటే, సర్వం సమర్పయామి, పోరాలంతా ఖరాబ్ అయిపోయినారు, జర అదుపులో పెట్టుకోండి అని చెప్తున్నా. దట్స్ ఆల్ ఫర్ టుడే. వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోయినా లైక్ చేయండి. లైక్ చేయకపోయినా ఏం కాదు. జై శ్రీరామ్. ఫాలో ఫర్ Day 34. జై శ్రీరామ్.